ఉందా? బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జై బీసీ, జై బీసీ, బీసీలకు 42 ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల మాదర్నాను, బీసీల మాదర్నాను అమలు చేయాలి. స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్లు చేర్చాలి. 41% రిజర్వేషన్లు 9th షెడ్యూల్లో చేర్చాలి. 9th షెడ్యూల్లో చేర్చాలి. రాజ్యసభ షెడ్యూల్లో బీసీల ఐక్యత, బీసీల మహాధర్నాను, బీసీల మహాధర్నాను 15వ తారీఖు నిర్వహించే బీసీల మహాధర్నాను, బీసీల మహాధర్నాను హైదరాబాద్ లో ఇందిరా పార్క్ నిర్వహిస్తున్న బీసీ మహాధర్నాను, బీసీలకు 42% రిజర్వేషన్ ను, బీసీలకు 42% రిజర్వేషన్ ను, జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత 42% రిజర్వేషన్ ను, బీసీలకు 42% రిజర్వేషన్ ను, రిజర్వేషన్ చట్టబద్ధత, రిజర్వేషన్ చట్టబద్ధత, రిజర్వేషన్ చట్టబద్ధత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ 42% రిజర్వేషన్ కల్పిస్తామని వచ్చి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలు అవుతున్నది. 18 నెలల నుంచెల్లి బీసీలు అంతా ఎదురు చూస్తున్న తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనే ఆలోచనతోని ఆర్డినెన్స్ తీసుకొచ్చి అంటే బీసీలకు ఒక వెన్నుపోటు ఓర్చాలనే ప్రయత్నం చేస్తున్నట్టు క్లియర్గా కనపడుతుంది. ఈ ఆర్డినేషన్లు ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ కూడా నిలబడిన చరిత్ర లేదు. మాకు కావాల్సింది పక్కా చట్టబద్ధత రిజర్వేషన్ కావాలని మేము కోరుతున్నాం. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్ పక్కా రిజర్వేషన్ ఇచ్చినాకనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలని మేము తెలంగాణ ప్రజాప్రతినిధుల ఫోరం నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బీసీలని కంపల్సరీ మేము స్థానిక సంస్థల ఎన్నికలలో అధిక సీట్లు మాకు పార్టీల పరంగా ఇస్తా అంటే ఏ పార్టీ పరంగా కూడా మాకు అవసరం లేదు, చట్టబద్ధతనే మాకు కావాలి. కాబట్టి ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు ఇందిరా పార్క్ కాడ పెట్టే బీసీల మహాధర్నాకు అందరూ ఎంపీటీసీల వార్డు మెంబర్ల నుంచి వెళ్ళి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, వివిధ ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు అందరూ వచ్చి విజయవంతం చేయాలి. బీసీల హక్కుల కోసం మనం 42% రిజర్వేషన్ సాధనకై అందరూ ఆ మహాధర్నాలో పాల్గొనాలని కోరుతున్నాం.